అంత ఎలా అన్నారు బాగున్నారు. మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈరోజు మన వీడియోలో చూసేయండి. చక్కగా చిన్న 20 రూపాయల డ్రింక్ బాటిల్ అయితే నేను చూడండి ఎంత మొక్క పెంచుకున్నాను. ఇదైతే ఇప్పటికి మొక్క ఇందులో పెట్టి దాదాపు 5 సంవత్సరాలు అయితే అవుతుంది. ఇంకా 5 సంవత్సరాలకి ఎక్కువే చక్కగా ఇలాగే ఉంది. చూసారా ఎంత గ్రీన్గా ఎంత బాగుందో. ఇదైతే ఇప్పటికి నేను ఎక్కడ తెచ్చుకున్నానంటే ఈ మొక్క స్ట్రీట్లో అంటే పెద్ద పెద్ద పొదల్లో ఉంటుంటాయి కదా, అక్కడ తెచ్చుకున్నాను అనమాట. ఆ వైట్ పూలు పూస్తాయి కదా పెద్ద పొదలు ఉండి, అక్కడైతే ఇది కింద వేసుకుంటే పెద్దది అయిపోద్ది. నాకు ప్లేస్ అయితే సేవ్ అవ్వదు, కానీ మొక్క కావాలని ఈ డబ్బాలు అయితే వేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో, గ్రీన్గా మంచిగా. ఇప్పటికైతే దాదాపు 5 సంవత్సరాల నుంచి ఇలా ఇంతే అందంగా ఉంది. చూడడానికి మంచి గ్రీన్గా కలర్ఫుల్గా. ఇలా మొక్కలు వేస్ట్ వాటిలో మనం మొక్కలు పెంచుకున్నామంటే చాలా మంచిది. అంటే మన బడ్జెట్లో అనమాట. చక్కగా ఈజీగా ఈ ప్లాస్టిక్ అంతా బయట పడేసి కలిసాన్ని పెంచుకొని అలా చేసుకునే కన్నా ఆ ప్లాస్టిక్ వాటిలోనే చక్కగా మొక్కలు వేసుకొని మన ఇంటి దగ్గర అందాన్ని పెంచుకోవచ్చు. అలా కూడా అందరూ ఆలోచించండి. ఇప్పుడు అన్నీ కూడా ప్లాస్టిక్ వస్తున్నాయి కాబట్టి అవి అన్నీ పడిసేయకుండా చాలా ఇలా మొక్కలు వేసుకున్నామంటే చూడండి ఎంత తక్కువ మట్టి. ఇందులో కూడా నేను ఫుల్గా అయితే మట్టి వేసుకోలేదు. చిన్న చిన్న వాటిలో తక్కువ మట్టితో కూడా బాగా పెంచుకోవచ్చు మొక్కల్ని. అందరూ కూడా అలా ట్రై చేయండి. మా వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మంచిగా సపోర్ట్ చేయండి అందరూ కూడా. ఇంకేం మంచి మంచి వీడియోలు ఉంటాయి చూడండి. చాలా చిన్న వాటిలో మొక్కలు వేసుకోవడం ఎలా అనేది కూడా ఉంటాయి మన దాంట్లో. చూసేయండి ఒకసారి. ప్రతి ప్లాస్టిక్ దాన్ని, గాజు దాన్ని, అలాగే పనిచేయలేని ఏ వస్తువులైనా నేను మొక్కలకి వేసుకోవడానికి అయితే యూజ్ చేసుకుంటాను. చూసారు కదా ఎంత గ్రీన్గా ఎంత మంచిగా ఉన్నాయో. ఇలా మన దాంట్లో ఛానల్ చాలా అన్నీ కూడా మంచి వీడియోలు, అందరికీ కూడా యూజ్ఫుల్ అయ్యే వీడియోస్ ఉంటాయి. చక్కగా ఈజీగా మొక్కలు ఎలా పెంచుకోవాలి ఏంటి, కొమ్మల ద్వారా మొక్కలు ఎలా వేసుకోవాలని ప్రతి మొక్కలో కూడా అన్నీ కూడా మొక్కలు కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కొమ్మల ద్వారా కొన్ని మొక్కలు పెంచుకోవచ్చు. చక్కగా కొమ్మలు తెచ్చుకొని కిందన దాచి చెక్క పొడి ఉంటుంది కదా, దాన్ని రాసుకొని ఇసుకలో పెట్టేసుకుంటే మన కొమ్మలు అయితే చక్కగా వేర్లు అయితే వచ్చేస్తాయి. అవి తీసి వేరే పాటలో వేసుకున్నామంటే చక్కగా మొక్కలు పెరుగుతాయి. అలా కూడా అందరూ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం బోల్డ్ డబ్బాలు పెట్టి వాళ్ళు ఖర్చు చేసే మొక్కలే కొంత అవసరం లేదు. మన దగ్గర ఉన్న కలర్స్ వేరే వాళ్ళకి ఇచ్చుకొని వేరే వారి దగ్గర ఉన్న కలర్స్ మనం తెచ్చుకొని చక్కగా అలా మొక్కల్ని పంచుకుంటే మొక్కలు కూడా పెరుగుతాయి బాగాను. చూడండి ఎంత బాగుంటుంది కదా. ఇలాంటి వీడియోలు సపోర్ట్ చేయండి. ఇంకా రీల్స్ అలాంటివి కాదు, ఇలాంటివి కూడా చూస్తూ ఉండండి. మంచి ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు చాలామందికి ఆరోగ్యాలు కూడా బాగుంటుంది కదా, మంచి ఆక్సిజన్ ఇచ్చే మంచి మెడిసినల్ ప్లాంట్స్ చాలా ఉన్నాయి. అలాంటివి తెచ్చుకుంటే మనకు మెడిసిన్కి కూడా చాలా పనిచేస్తాయి. అన్నీ కూడా చాలా రకాల వైద్యాన్ని పనిచేసి అన్నీ కూడా ప్లాంట్లు దొరుకుతున్నాయి. ఇప్పుడు కొన్ని తెచ్చుకోండి, వేసుకోండి, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. చక్కగా దేవిక బుజ్జి గార్డెన్ వీడియోస్ అన్ని చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. బాయ్.